గత మాసం చివర్లో కురిసిన అధిక వర్షాలకు సాగు రంగం కుదేలైంది. పంట చివరి దశలో నేలపాలు కావటంతో రైతన్నలు కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పటికే సాగులో ఉన్న కూరగాయ పంటల్లో అధిక తేమ వల్ల భూమి నుంచి పోషకాలను గ్రహించలేక పోషక లోపాలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు చీడపీడలు తమ వంతు ప్రతాపం చూపెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు అప్రమత్తంగా ఉంటూ కూరగాయ పంటల్లో తగిన యాజమాన్య సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యాన కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఝాన్సీ రాణి. ఇటీవల మనకి వచ్చిన మొంతా తుఫాను ప్రభావం వల్ల రైతులందరూ కూడా చాలా నష్టపోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కూరగాయ పంటల్లో చాలా వరకు నష్టం అనేది జరిగింది. టమోటా, వంగ, బెండ, రబీ సీజన్లో వేసుకునేటువంటి కుకుర్బిట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా నష్టాన్ని చూస్తూ ఉన్నారు. వర్షాల తర్వాత తెగుళ్ళు అనేది వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. దీనిని నివారించడం కోసం మనము టమోటా, మిరప మరియు వంగ ఇవి నారు దశలో ఉన్నట్లయితే వాటికి వేరుకుళ్ళు తెగుళ్ళు అనేవి వ్యాపిస్తుంది. వీటిని తగ్గించడం కోసం మనము లీటర్ నీటికి 2 గ్రాముల కార్బెండిజంను కలిపి నారు మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత నీరు అనేది చుట్టూ నిల్వ ఉండకుండా నీటిని మొత్తం తీసివేయాలి. ఈ విత్తనాలు నాటే ముందు విత్తన శుద్ధి అనేది చేసుకోవాలి. ఈ విత్తన శుద్ధి కోసం 3 గ్రాముల క్యాప్టాన్ లేదా థైరమ్ అనే రసాయనాన్ని కేజీ విత్తనానికి కలిపి ఆ తర్వాత నాటుకోవడం వల్ల వేరుకుళ్ళు తెగుళ్ళు వీటి నుంచి మనం రక్షించుకోవచ్చు. పంట పొలంలో ఉన్నట్టయితే పాదులలో అనేది వర్షం నీటి నిలువ అనేది ఉండకుండా చూసుకోవాలి. మొత్తం నీటిని కూడా కాలువలు, చిన్న పిల్ల కాలువలు లాగా చేసి వాటి నీటిని మొత్తం కూడా పొలం నుంచి తీసివేయాలి. పొలం నుంచి తీసివేసిన తరువాత మనము సూక్ష్మ ధాతువుల మిశ్రమాన్ని 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మొక్క మొత్తం తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. సిఫారసు చేసిన పోషకాలతో పాటు అదనంగా మనము 3/19 20 గ్రాములు లీటర్ నీటికి పిచికారీ అనేది చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకి కొంచెం మొక్క అనేది పెరుగుదల అనేది మళ్ళీ నార్మల్కి వస్తుంది. వర్షాల తరువాత మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు మరియు ఆకుమచ్చ తెగుళ్ళు, ఎండు తెగుళ్ళు ఇవి ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ బ్యాక్టీరియా తెగుళ్ళు నివారించడం కోసము స్ట్రెప్టోమైసిన్ సల్ఫేట్ 500 ppm మరియు 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లీటర్ నీటికి కలిపి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి. ఎండు తెగుళ్ళు తగ్గించడం కోసము కార్బెండిజము 3 గ్రాములు లీటర్ నీటికి లేదా మ్యాంకోజబ్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఈ మిశ్రమాన్ని 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మనము పిచికారీ చేసుకోవాలి. మిరపలో మనకి అధిక వర్షాల తర్వాత ఆంత్రక్నోజ్ ఆకుమచ్చ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. మ్యాంకో జబ్బు 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత సూక్ష్మధాతువులు 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా యూరియా మరియు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కూడా అదనంగా మొక్కకి అందించాలి. తర్వాత వంగ మరియు బెండ ఈ మొక్కలలో ఎక్కువగా మనకి ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి వ్యాపిస్తూ ఉంటుంది అధిక వర్షాల తర్వాత. వీటిని నివారించడం కోసం మనము ప్రొపికొనజోల్ లేదా క్లోరోథలోనిల్ మొక్క మొత్తం తడిసే విధంగా పిచికారీ చేసుకోవాలి. నీటి నిల్వ అనేది ఉండకుండా చూసుకోవాలి. వైరస్ తెగుళ్ళు అనేవి వ్యాప్తి చెందకుండా తెల్లదోమ మరియు తామర పురుగులు వీటిని తగ్గించాలి. వీటిని తగ్గించడం కోసము పొలంలో మనము పసుపు రంగు లేదా నీలం రంగు కార్డ్స్ అనేవి ఉంచుకోవాలి. ఉధృతి తగ్గుతుంది. అదేవిధంగా వైరస్ తెగుళ్ళ వ్యాప్తి కూడా తగ్గుతుంది.